ఫావిపిరావిర్ అనే డ్రగ్ని కోవిడ్-19 పేషెంట్స్ కోసం వాళ్ళ ట్రీట్మెంట్ కోసం యూజ్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిన్న అప్రూవల్ ఇచ్చింది. ఈ డ్రగ్ మీద జరిగిన అన్ని రీసెర్చ్ స్టడీస్ ఎఫెక్టివ్గా స్టడీ చేసిన తర్వాతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ డ్రగ్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి గ్లెన్మార్క్ అనే కంపెనీకి పర్మిషన్ ఇచ్చింది. ఈ డ్రగ్ని గ్లెన్మార్క్ అనే కంపెనీ ఫ్యాబిఫ్లూ అనే పేరుతో మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ఫ్యాబిఫ్లూ అనే ఒక్కొక్క ట్యాబ్లెట్లో 200 mg అనే ఫావిపిరావిర్ అనే మెడిసిన్ ఉండేలాగా గ్లెన్మార్క్ అనే కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ఈ ఫ్యాబిఫ్లూ అనేది యాంటీవైరల్ డ్రగ్. ఇది వైరస్లో ఉండే ఒక రకమైన ఎంజైమ్ని ఫర్దర్గా డెవలప్ అవ్వకుండా అడ్డుకట్ట వేస్తుంది. ప్రస్తుతానికి ఈ డ్రగ్ని కొన్ని ఎమర్జెన్సీ సెంటర్స్లో యూజ్ చేయడానికి మాత్రమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇచ్చింది. నెక్స్ట్ వీక్ కల్లా అన్ని హాస్పిటల్స్లోనే అన్ని డ్రగ్ షాప్స్లోనే ఈ డ్రగ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. అసలు ఈ ఫ్యాబిఫ్లూ డ్రగ్ అంటే ఏంటి, ఎవరు వాడాలి, ఎవరు వాడకూడదు, దీని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, కోవిడ్-19లో ఏ స్టేజ్లో ఉన్న పేషెంట్స్ ఈ డ్రగ్ను వాడాలి అనే వాటి గురించి ఇప్పుడు చూద్దాం. ఈ ఫ్యాబిఫ్లూ అనేది ఇండియన్ డ్రగ్ కాదు. ఇది ఫస్ట్ జపాన్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు. వాళ్ళు ఇన్ఫ్లుయెంజా వైరస్ కోసం మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకున్నారు. జపాన్ వాళ్ళు కోవిడ్-19 పేషెంట్స్ మీద రీసెర్చ్ చేస్తుండగా వాళ్ళకి మంచి రిజల్ట్స్ కనపడ్డాయి. వాళ్ళ ప్రభుత్వం వాళ్ళకి అప్రూవల్ ఇచ్చింది. తర్వాత చైనా గవర్నమెంట్ కూడా వాళ్ళకి ఈ డ్రగ్ యూజ్ చేసుకోవడానికి అప్రూవల్ ఇచ్చింది. తర్వాత జర్మనీ గవర్నమెంట్, ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ కూడా ఈ డ్రగ్ యూజ్ చేసుకోవడానికి అప్రూవల్ ఇచ్చింది. ఎవరైతే ఈ డ్రగ్ వాడుతున్నారో వాళ్ళ 4 daysలో వాళ్ళలో ఉన్న వైరస్ అనేది క్లియర్ అవుతుంది. ఎవరైతే వేరే డ్రగ్ వాడుతున్నారో వాళ్ళకి వైరస్ క్లియర్ అవడానికి 11 రోజులు పడుతుంది. ఈ ఫ్యాబిఫ్లూ అనేది 200 mg మోతాదులో మనకి అవైలబుల్గా ఉంది. ప్రస్తుతానికి ఒక్కొక్క ట్యాబ్లెట్ కాస్ట్ వచ్చి 103 రూపీస్గా ఇండియన్ మార్కెట్లో అవైలబుల్గా ఉంది. కంప్లీట్ స్ట్రిప్లో వచ్చి 34 ట్యాబ్లెట్స్ ఉంటాయి. దాని ఒక కాస్ట్ వచ్చి 3500 రూపీస్. ఒక కోవిడ్-19 పేషెంట్ మొత్తం 14 days ఈ ట్యాబ్లెట్స్ కంటిన్యూస్గా వాడాలి. ట్యాబ్లెట్స్ ఎలా వాడాలో కూడా గవర్నమెంట్ ఎక్స్ప్లెయిన్ చేసింది. ఫస్ట్ డే డోస్ వచ్చి 1800 mg పేషెంట్కి ఇవ్వాలి. నెక్స్ట్ డే డోస్ వచ్చి 800 mg చొప్పున 14 రోజులు వాడాలి. ఈ 14 రోజులకు గాను ఒక్కొక్క పేషెంట్కి అయ్యే ఖర్చు 14,000 రూపాయలు. ఏ పేషెంట్ అయితే ఈ ట్యాబ్లెట్స్ వాడతాడో అతను ఫస్ట్ డే మార్నింగ్ 8 ట్యాబ్లెట్స్, ఈవినింగ్ 8 ట్యాబ్లెట్స్ వేసుకోవాలి. తర్వాత డే 2 నుంచి మార్నింగ్ 3 ట్యాబ్లెట్స్, ఈవినింగ్ 3 ట్యాబ్లెట్స్ చొప్పున 14 రోజులు కంటిన్యూస్గా వాడాలి. అప్పుడే ఈ వైరస్ అనేది క్లియర్ అవుతుంది. మనం సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే షుగరు, హార్ట్ ప్రాబ్లమ్స్తో బాధపడతారో వాళ్ళు కూడా ఈ మెడిసిన్ యూజ్ చేయొచ్చు. మన ఇండియాలో షుగరు, హార్ట్ ప్రాబ్లమ్స్తో బాధపడే పేషెంట్స్ చాలా ఎక్కువ మంది. ముఖ్యంగా ఎవరైతే కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారో, ఎవరైతే ప్రెగ్నెంట్గా ఉన్నారో, ఎవరైతే లివర్ డిసీజ్తో బాధపడుతున్నారో, పాలిచ్చే తల్లులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మెడిసిన్ అనేది అసలు వాడకూడదు. యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఈ డ్రగ్ అసలు వాడకూడదు. వాళ్ళు చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఈ డ్రగ్ అనేది చూపిస్తుంది. అందుకే ఈ డ్రగ్ అనేది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటే తప్ప ఇటు పరిస్థితుల్లో బయట అనేది మీకు ఈ డ్రగ్ అనేది అవైలబుల్గా దొరకదు. డాక్టర్స్ కూడా పేషెంట్ యొక్క ఇష్టపూర్వకంగానే ఈ ట్యాబ్లెట్స్ వాడుతున్నారనే ఒక కన్సెంట్ ఫామ్ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇది ఇంకా అప్రూవ్డ్ అయిన డ్రగ్ కాదు, జస్ట్ ట్రయల్స్లో ఉన్నది మాత్రమే. ప్రస్తుతం ఉన్న ఎమర్జెన్సీ బేస్ మీద కరోనా వైరస్ని అరికట్టాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ డ్రగ్ని అప్రూవ్ చేసింది. కానీ ఇది కరోనా వైరస్కి కంప్లీట్ డ్రగ్ మాత్రం కాదు. గ్లెన్మార్క్ అనే కంపెనీ ఆల్మోస్ట్ 150 పేషెంట్స్ మీద ఈ డ్రగ్ క్లినికల్ ట్రయల్ చేసింది. గ్లోబల్లీ 3000 పేషెంట్స్ మీద ఈ డ్రగ్ అనేది క్లినికల్ ట్రయల్ చేసిన తర్వాత వాటిలో మంచి రిజల్ట్స్ చూసిన తర్వాతే ఈ డ్రగ్ని అప్రూవ్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఇండియాలో గ్లెన్మార్క్ అనే ఒక కంపెనీ మాత్రమే ఈ డ్రగ్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. నెక్స్ట్ వీక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేరే పెద్ద కంపెనీ అయిన ఆప్టోమస్కు ఈ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే లైసెన్స్ను ఇవ్వడానికి రెడీ అవుతుంది. కూడా ఓకే అవుతే కనుక ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్లోకి ఈ డ్రగ్ అవైలబుల్గా దొరుకుతుంది. ఎవరైతే ఈ డ్రగ్ వాడాలనుకుంటున్నారో వాళ్ళు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కంపల్సరీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అనేది ఉండాలి. ఇది అప్రూవ్డ్ అయిన డ్రగ్ కాదు, ఎమర్జెన్సీ బేస్ మీదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది అప్రూవ్ చేసింది. ఇది ఇంకా ట్రయల్స్లో ఉన్న డ్రగ్. 100% కోవిడ్-19ని క్యూర్ చేసే డ్రగ్ మాత్రం కాదు ఇది. సో ఎవరు దీని మీద ప్రయోగాలు చేయొద్దు. ఇష్టం వచ్చినట్టు ఈ డ్రగ్ని యూజ్ చేస్తే కనుక సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కంపల్సరీ. అలా మీరు కనుక ఈ డ్రగ్ని వాడాలనుకుంటే కనుక కంపల్సరీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకుని వాడండి. లేదంటే కనుక చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఒక్కోసారి ప్రాణాలు పోయే స్టేజ్ కూడా వెళ్ళిపోతారు. ప్రస్తుతానికి ఈ డ్రగ్ అనేది మైల్డ్, మోడరేట్ కోవిడ్-19 పేషెంట్స్కి మాత్రమే వాడాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. సివియర్గా ఉన్న పేషెంట్స్కి మాత్రం ఈ డ్రగ్ అనేది వాడకూడదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి అప్డేట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతుండండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.